హాయ్, అందరికీ నమస్కారం. పొద్దున్నే నేను మొదలుపెట్టిన ఈ దుకాణం ఏంటో చూపించనా? ఉత్తిత్తి దుకాణమే, నిజంది కాదు. భయపడకండి, నేనేం ఆర్డర్ పెట్టుకోమని చెప్పాను. ఇవన్నీ నాకే కావాలి. ఎండలు బాగా ఉన్నాయి కదా. ఈ మష్రూమ్స్ని విటమిన్ డి రిచ్ చేయడం కోసం ఒకటేసారి కిలో మష్రూమ్స్ తెప్పించాను. ఓయస్టర్ మష్రూమ్స్. హ్యాపీ హోలీ అందరికీ. ఈ తెల్ల పువ్వును చూడండి, హోలీ ఆడుకోలేదు ఈరోజు. అలాగే ఉంది కదా, పువ్వులాగా విచ్చుకొని. ఒకసారి ఆలోచించాను వీటిని కడగాలా వద్దా అని. ఎందుకంటే సన్ డ్రై చేశాక 21 days, ఇంకా ఎక్కువ కూడా చేస్తానో లేదో తెలియదు. అన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ వాడుకునే ముందు కడుక్కుంటాను కదా ఒకసారి. కాబట్టి కడగాలా వద్దా అని ఆలోచించుకున్నా సరే, నేను లాస్ట్ టైము 2 యూనిట్స్లలో సన్ డ్రై చేసుకున్న మష్రూమ్స్లలో ఒక యూనిట్ కడిగి నీళ్లు పిండుకున్నది, మరొక యూనిట్ కడిగి నీళ్లు పిండకుండా అలాగే ఆరేసిన దాంట్లో రెండిట్లలో నీళ్లు పిండుకున్నది ఇంకాస్త సాఫ్ట్గా అనిపించింది. పొద్దున కాస్త ఎండ తక్కువగా ఉన్నప్పుడు, పావురాలు వచ్చిపోయే అవకాశం ఉన్నప్పుడు ఇలా పెట్టాను. ఆ తర్వాత ఎండ బాగా పెరిగి ఇంకా పావురాలు రావు అనుకున్నప్పుడు ఓపెన్గా పెట్టాను. మంచిగా ఎండుతాయి కదా. ఇక సాయంత్రం చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11 లేదా 12 లోపు తినమన్నారు. కానీ మాకు 1 అయింది తినేసరికి. వస్తుంది, అది వస్తుంది. పూరికి ఈ రంగు ఎందుకు వచ్చింది? దానికి కారణం నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలాగే ఈ కొబ్బరి పాలతో చేసిన పరమాన్నం కూడా మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఈ పూరి అండ్ పాయసంని ఆస్వాదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.